వెల్కమ్ టు కవిన్ ఎడ్యుకేషన్స్. ఈరోజు మీకు నేను 26th కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, కర్ణాటకలో అమ్ముడుపోని పువ్వులను ఉపయోగకరమైన ఉత్పత్తిగా మార్చేందుకు పూల ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేశారన్నమాట. అంటే ఫ్లవర్ ప్రాసెసింగ్ సెంటర్. ఈ అమ్ముడుపోని పూలన్నీ ఫ్లవర్ వాజులుగా కానీ, లేకపోతే ఏదైనా డెకరేషన్ ఐటమ్స్లో కానీ, లేకపోతే వాటిని ఉపయోగించి ఏదైనా ఎక్స్ట్రా ఎడిషన్స్ చేసేసి అమ్మడం కానీ ఇలాంటివన్నీ చేస్తారన్నమాట. దీనికి హెల్ప్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ ఫ్లవర్ ఆక్షన్ బెంగళూరు సహకారంతో పూలను ప్రాసెసింగ్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ మిల్క్ ఉంటుంది, మిల్క్ అమ్ముడు కాకపోతే ఏం చేస్తారు, దాన్ని పెరుగు చేస్తారు, లేకపోతే మజ్జిగ ప్యాకెట్లు వేస్తారు, లేకపోతే ఐస్ క్రీమ్స్లో యూజ్ చేస్తారు. అలా ఏదైనా ప్రోడక్ట్ని అది ఆ సేల్ కాకపోతే దాని వాల్యూ అనేది రీటైన్ కావడానికి వేరే ప్రోడక్ట్గా మారుస్తారు అన్నమాట. ఇది కూడా అలాంటిది. నెక్స్ట్ పాయింట్, మోడీ తమిళనాడులో 12,400 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఓపెన్ చేశాడనమాట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. మోడీ విజిట్స్ వరుసగా ఉన్నాయి. అస్సాంలో, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో, నెక్స్ట్ పుదుచ్చేరిలో, నెక్స్ట్ తమిళనాడులో. వీటన్నిటిని చూస్తే ఎక్కడైతే ఎలక్షన్స్కి ఇంపార్టెంట్ ఉంటుందో అక్కడ కవర్ చేసుకుంటూ వస్తున్నాడు అనమాట. అస్సాంలో ఏమేమి ఓపెన్ చేశాడో, వెస్ట్ బెంగాల్లో ఏమేమి ఓపెన్ చేశాడో, పుదుచ్చేరిలో ఏమేమి వర్క్ చేశాడో ఇవన్నీ ప్రీవియస్ వాటిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవన్నీ ఒకసారి రీకాల్ చేసుకోండి, చదవండి వీలుంటే. సో ఇక్కడ ఏం చేశాడంటే 8,000 crores పెట్టి నైవేలిలో న్యూ థర్మల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేశాడు. నెక్స్ట్ నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్, NLCIL, నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ 709 మెగావాట్ సౌర విద్యుత్ ప్రాజెక్టుని అతను ప్రారంభించాడు అనమాట. ఈ 2 స్టెప్స్ చేశాడు. పుదుచ్చేరిలో ఏం చేశాడు, పుదుచ్చేరిలో జిప్మర్ కాన్వకేషన్లో పాల్గొన్నాడు. సాగర్ మాలా కిందకి చిన్న ప్రాజెక్ట్ ఓపెన్ చేశాడు. ఆ 2 టైమ్స్. అస్సాంలో ఏం చేశాడు, అస్సాంలో మజౌలి ఉంది కదా, మజౌలి బ్రిడ్జ్ ఒకటి ప్రారంభించాడు. ఇంకోటి సర్వీసెస్ ప్రారంభించాడు అనమాట. అది రో సర్వీసెస్ అంటారు వాటిని. రో సర్వీసెస్ అంటే చిన్న ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్, నీటి ద్వారా ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ప్రారంభించాడు అనమాట. వెస్ట్ బెంగాల్లో ఏం చేశాడు, వెస్ట్ బెంగాల్లో మెట్రో ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేశాడు. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ ఒకసారి టర్మ్స్తో సహా చదవండి, ప్రీవియస్ వాటిలో ఉంటాయి. ఒక బుక్ అనమాట ఇది, రన్వే టు స్కిల్డ్ ఇండియా. రాసింది ఎవరు, డాక్టర్ దుర్లీ ఓ కోషి. ఇతను ఎవరు, ఇతను అపారల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఉంటుంది కదా, దాంట్లో వచ్చే ATDC అంటే అపారల్ ట్రైనింగ్ అండ్ క్రియేషన్ సెంటర్ యొక్క డైరెక్టర్ అనమాట. ఇతను అంతకుముందు కూడా బుక్ రాశాడు, దానికి ఎక్స్టెన్షన్ అనమాట ఇది. రన్వే టు స్కిల్డ్ ఇండియా అనే బుక్ రాశాడు, రన్వే టు స్కిల్డ్ ఇండియా. సో దీంట్లో ఏం చెప్పాడంటే, సప్లై డ్రివెన్ నుంచి డిమాండ్ డ్రివెన్ స్కిల్డ్కి వెళ్ళాలి. సో సప్లై డ్రివెన్ నుంచి డిమాండ్ డ్రివెన్ అంటే ఏంటంటే, సపోజ్ మనం ఇష్టం వచ్చినట్టు ఇంజనీర్స్ని, డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇంజనీర్స్ అయితే మరి ల్యాక్స్లో ప్రొడ్యూస్ చేస్తున్నాం, కానీ మనం ఓన్లీ సప్లై చేస్తున్నాం. సప్లై బేస్డ్ స్కిల్ అనమాట. అంటే ఒకే చోట ఇన్పుట్ ఇస్తున్నాం. కానీ డిమాండ్ డ్రివెన్ స్కిల్ వేరు. అంటే సొసైటీలో ఇంజనీర్స్ అంతమంది అవసరం లేదు. డిమాండ్ ఏంది, వేరే వాటికి వేరే ఫీల్డ్స్కి ఉన్నాయి. అంటే టెక్నాలజీ మారిపోతుంది అనమాట. ఆ టెక్నాలజీ తగ్గట్టు డిమాండ్ డ్రివెన్ స్కిల్ అంటారంటే, అంటే డిమాండ్ తగ్గట్టు స్కిల్స్ మనం పెంపొందించాలి, కానీ ఇష్టం వచ్చినట్టు సప్లై సైడ్ స్కిల్స్ చేయకూడదు అని చెప్పి. అది బేసిక్ అనమాట. సప్లై డ్రివెన్ స్కిల్స్ టు డిమాండ్ డ్రివెన్ స్కిల్స్, అది రెండింటికి తేడా అనమాట. డిమాండ్ని బట్టి స్కిల్స్ అనేవి ప్రొడ్యూస్ చేసుకోవాలి, కానీ ఇష్టం వచ్చినట్టు సప్లై స్కిల్స్ చేయకూడదు. సప్లై స్కిల్స్ అంటే ఇష్టం వచ్చినట్టు స్కిల్ డెవలప్మెంట్ చేయకూడదు అనమాట. యూపీకి PM కిసాన్ పథకాన్ని బాగా అమలు చేసినందుకు ఒక అవార్డు వచ్చిందనమాట. ఉత్తరప్రదేశ్ 24న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ వేగాన్ని వేగంగా అభివృద్ధి చేసినందుకు ఒక అవార్డు వచ్చిందనమాట. సో PM కిసాన్ కింద 27,110 కోట్లు డిస్బర్స్ చేశారు, అంటే రైతులకు అందించారు అనమాట. PM కిసాన్ యోజన నేను గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అగ్రికల్చర్ ఆల్రెడీ కవర్ చేశాను, దాంట్లో నీట్గా కవర్ చేశాను. రీసెంట్గా PM కిసాన్ యోజన భాగంగా సంబంధించి
ఏ డిస్టిక్ కి గోల్డ్ మెడల్ వచ్చింది, అంటే గోల్డెన్ అవార్డు వచ్చింది? ఒకసారి చదవండి, ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ లో ఉంది. మన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు వచ్చింది అనమాట, బాగా ఇంప్లిమెంట్ చేసినందుకు. ఎందుకు వచ్చింది? వాళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్ చేశారు. ఇది డీబీటీ సిస్టమ్. డీబీటీ అంటే ఏంది? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్. అంటే అకౌంట్ లోకి పిఎం కిసాన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 6,000 రూపాయలు 3 విడతల్లో పడతాయి అనమాట. దానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంతా నేను గవర్నమెంట్ స్కీమ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. సో దాని కింద ఫిజికల్ వెరిఫికేషన్ 99% చేసినందుకు అనంతపురం జిల్లాకి గోల్డ్ అవార్డు వచ్చింది. ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ లో కవర్ అయింది అది. జపాన్ లో మినిస్ట్రీ ఆఫ్ లోన్లీనెస్ స్టార్ట్ చేశారు. అంటే ఒంటరితనం పోగొట్టడానికి ఇది స్టార్ట్ చేశారు అనమాట. జపాన్ లో ఎప్పుడైనా సరే వృద్ధులు ఎక్కువ మంది ఉన్నారనమాట. మన దేశంలో యూత్ ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ వృద్ధులు ఎక్కువ ఉంటారు. అందుకనే జపాన్ అనేది ఈ మధ్య ఫెర్టిలిటీ రేటుని పెంచడానికి కూడా, అంటే జనన రేటుని పెంచడానికి కూడా ట్రై చేస్తుంది. ఇతను దేశంలో పెరుగుతున్న పడిపోతున్న జనరేషన్ పెంచడం, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలో బలోపేతం చేయడం ఒకటి. మెయిన్ లోన్లీనెస్ అంటే ఏంటంటే ఒంటరిగా ఉన్న వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి మినిస్ట్రీ అనమాట. అంటే దాని కింద డిఫరెంట్ వింగ్స్ ఫామ్ అయ్యి ఒంటరిగా ఉన్న వాళ్ళని టేకప్ చేస్తున్నారు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎక్కువ మంది. జపాన్ లో మాస్ సూసైడ్ ఫేమస్. మాస్ సూసైడ్ చేసుకుంటారు అనమాట ఆ ఒంటరితనం వల్ల. ఆత్మహత్యల రేటు పెరుగుదలను పరిష్కరించడంలో భాగంగా జపాన్ లో ఒంటరితనానికి మొట్టమొదటిగా ఒక మినిస్ట్రీ నియమించారు. దాని పేరేంది? సకమోటో అతన్ని నిర్వహించారు అనమాట, ఏర్పాటు చేశారు. అతన్ని మంత్రిని చేశారు, మొట్టమొదటి మంత్రిని. జపాన్ ప్రభుత్వం ఐసోలేషన్, ఒంటరితనం తగ్గించే కార్యాలయాన్ని కూడా సృష్టించింది అనమాట, దానికోసం ఒక ఇన్స్టిట్యూషన్. సో లోన్లీనెస్ మినిస్టర్ ఆఫ్ లోన్లీనెస్ ఎవరు స్టార్ట్ చేశారు? జపాన్. అతని పేరు ఏంది? సకమోటో. అది గుర్తుపెట్టుకోండి. ముంబైలో సముద్ర గర్భం సొరంగాన్ని తవ్వుతున్నారు అనమాట. అంటే సముద్ర గర్భం నుంచి, ముంబైలో అరేబియన్ సీ అనుకుని ఉంటుంది కదా, అరేబియన్ సీలో సముద్ర గర్భంలో ఒక సొరంగం తవ్వుతున్నారు అనమాట. దాని పొడవు వచ్చేసి 2.1 కిలోమీటర్స్ అనమాట. అంటే బయట నెలది, అంటే 2 టన్నల్స్ అనమాట. మా సొరంగం 2 టన్నల్స్ ఉంటాయి. ఇది ఎక్కడి నుంచి అక్కడి నుంచి అంటే మెరైన్ డ్రైవ్ పార్క్ నుంచి, మెరైన్ డ్రైవ్ విహార ప్రదేశం, మెరైన్ డ్రైవ్ ముంబైలో కోస్టల్ ప్లేస్ లో బాగా ఫేమస్. మెరైన్ డ్రైవ్ నుంచి బంద్రా వార్లీ సీ లింక్ ఉంటుంది. అంటే సీ ఇలా ఉంటే సీ మీద ఒక వంతెన ఉంటుంది, చాలా కాస్ట్ పెట్టి కట్టిన వంతెన. బంద్రా వార్లీ సీ లింక్ వరకు విస్తరిస్తుంది అనమాట. అది 2.07 కిలోమీటర్స్. 2023 నాటికి ఫినిష్ అవుతుంది. అది భారతదేశపు మొట్టమొదటి సముద్ర గర్భ సొరంగం అనమాట. అది ముంబైలో ఏర్పాటు చేస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, గ్లోబల్ బయో ఇండియా సమ్మిట్. దీనికి బయో ఏషియా సమ్మిట్ కి కన్ఫ్యూజ్ కావద్దు. బయో ఏషియా సమ్మిట్ హైదరాబాద్ లో జరిగింది, గ్లోబల్ బయో ఇండియా సమ్మిట్ ఢిల్లీలో జరగబోతుంది. ఇది మార్చి. అది ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి 22 నుంచి 24 జరిగింది. ఇది మార్చి 1 నుంచి 3 వరకు జరుగుతుంది అనమాట. గ్లోబల్ బయో ఇండియా సమ్మిట్ 2nd ఎడిషన్ నిర్వహించబోతుంది. సో దీని యొక్క థీమ్ ఏంది? ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్స్. ట్యాగ్ ఏంది? బయో సైన్సెస్ టు బయో ఎకానమీ. చూడండి, ఈ ఫోటోలు యాడ్ చేసుకుంది అందుకనే. ఫోటోల్లో మొత్తం ఉంటుంది ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్స్, బయో సైన్సెస్ టు బయో ఎకానమీ. ఎక్కడ జరగబోతుంది? 1 to 3rd డిజిటల్ ప్లాట్ఫామ్. అంటే ఢిల్లీలో స్టార్ట్ చేసిన డిజిటల్ గా కనెక్ట్ అవుతారు అంతా. డిజిటల్ గా అంటే ఎవరు సమావేశం కారన్నమాట, డిజిటల్ ప్లాట్ఫామ్ లో కనెక్ట్ అవుతారు. అంటే ఎవరు ఎక్కడి నుంచి అయినా డీల్ చేయొచ్చు. సో నెక్స్ట్, సిఐఐ పాల్గొంటుంది. సిఐ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఎబిల్ పాల్గొంటుంది. ఎబిల్ అంటే అసోసియేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ లెడ్ ఎంటర్ప్రైజెస్. మరియు బిరాక్ అనేది ఇంపార్టెంట్. బిరాక్ అనేది బయోటెక్నాలజీ యొక్క పిఎస్యు వింగ్ అనమాట. బయోటెక్నాలజీని డెవలప్ చేయడానికి ఏర్పడిన పబ్లిక్ సెక్టర్ యూనిట్ ఆర్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అనేది బిరాక్ అనమాట. ఇస్రోకి అట్లాంటిది వింగ్ ఉంది ఒకటి,
దాన్ని కామెంట్స్ రూపంలో పెట్టండి. ఇస్రో వింగ్ ఏంది, ఇస్రో పబ్లిక్ విక్టర్ వింగ్ ఏంది, అది కామెంట్స్ రూపంలో పెట్టండి. సో ఎవరెవరు పాల్గొంటున్నారు? బిరాక్ ఒకటి, ఎబెల్ ఒకటి, అంటే అసోసియేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ లెడ్ ఎంటర్ప్రైజెస్, నెక్స్ట్ సిఐఏ అనమాట. ఇవన్నీ పాల్గొంటున్నాయి. గ్లోబల్ బయో ఇండియా డిజిటల్ రూపంలో ఫస్ట్ టైం కనెక్ట్ అవుతున్నారు. సెకండ్ ఎడిషన్. ట్యాగ్ ఏంది? ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్స్ బయో సైన్సెస్ టు బయో ఎకడమీ ట్యాగ్ లైన్, ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్స్ థీమ్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గుల్మార్గ్ లో 2వ ఎడిషన్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్. చూడండి, ఖేలో ఇండియా గేమ్స్ చాలా చేస్తున్నారు. అంటే మామూలు ఖేలో ఇండియా గేమ్స్, ఖేలో ఇండియా ఇండియన్ గేమ్స్, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ కూడా ఉన్నాయి. రీసెంట్ గా ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఎక్కడ స్టార్ట్ చేశారు? కర్ణాటకలో స్టార్ట్ చేశారు. ఒకసారి చూసుకోండి, ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ లో ఉన్నాయి. గుల్మార్గ్ లో 2వ ఎడిషన్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్. ఇవి వింటర్ గేమ్స్ ఎక్కడ స్టార్ట్ చేశారు? గుల్మార్గ్ ఎక్కడ ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు జరుగుతాయి. ఇవి ఎవరెవరు నిర్వహిస్తున్నారు? కేంద్ర క్రీడా శాఖ మంత్రి, జమ్మూ అండ్ కాశ్మీర్ స్పోర్ట్స్ కౌన్సిల్, వింటర్ గేమ్స్ అసోసియేషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, 3 కలిసి నిర్వహిస్తున్నాయి. సో జమ్మూ అండ్ కాశ్మీర్ సంబంధించిన 2, ఇంకోటి సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్ట్రీ, ఎవరు? కిరణ్ రిజిజు, క్రీడా మంత్రి. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ గుల్మార్గ్. ఐస్ ఉంది చూడండి ఇక్కడంతా. వింటర్ గేమ్స్ అంటే ఎక్కువ మంచు పడే ప్లేస్ లోనే జరుగుతాయి. అదొకటి బ్లైండ్ మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్, పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించారనమాట. పుదుచ్చేరిలో రీసెంట్ గా అందరు కలిసి గవర్నర్ కి రిజిగ్నేషన్ నారాయణ స్వామి అని ఇచ్చాడు. క్యాబినెట్ మినిస్టర్ అంతా పడిపోద్ది. ఇప్పుడు ఇది చీఫ్ మినిస్టర్ రిజిగ్నేషన్ ఇస్తారు, క్యాబినెట్ మినిస్టర్ పడిపోద్ది అనమాట. సో అప్పుడు రాష్ట్రపతి పాలన విధించే సందర్భం వస్తుంది అనమాట. సో రాష్ట్రపతి పాలన స్టార్ట్ చేశారు. ఈ రాష్ట్రపతి పాలన స్టార్ట్ చేసి అక్కడ గవర్నర్ ఎవరు? గవర్నర్ వచ్చేసి సుందరరాజన్, తమిళసై సుందరరాజన్. ఆమె ఎవరు? తెలంగాణ గవర్నర్ టెంపరీగా అక్కడ గవర్నర్ గా చేస్తున్నారు. అంతకుముందు ఎవరున్నారు? కిరణ్ బేడి ఉన్నారు. కిరణ్ బేడి తీసేశారు. ఇది 4-5 సార్లు నేను మీకు రిపీట్ చేస్తుంటాను కరెంట్ అఫైర్స్ లో, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రెసిడెంట్ పాలన విధించిన తర్వాత 1963 గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ యాక్ట్ కిందకి ప్రభుత్వం అనేది ఇంకా చెల్లదు. అందుకని చెప్పి అంతా రాష్ట్రపతి పాలనలోకి వచ్చేస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. మలయాళ కవి చనిపోయారనమాట. అతని పేరేంది? విష్ణు నారాయణ్ నంబూద్రి అంటే బ్రాహ్మిన్స్ అక్కడ. విష్ణు నారాయణ నంబూద్రి. సో ఇతనికి కేంద్ర సాహిత్య అకాడమీ, కేరళ సాహిత్య అకాడమీ వచ్చింది. కేరళ సాహిత్య అకాడమీ వాళ్ళ స్టేట్కి ఇచ్చేది కాబట్టి ఇంపార్టెంట్ కాదు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అనమాట ఇతనికి. అందుకనే ఇతని కరెంట్ అఫైర్స్ లో ఫేమస్. మామూలు రైటర్స్ అయితే అంత ఇంపార్టెంట్ కాదు. ఇతని పేరేంది? నారాయణ్ నంబూద్రి, విష్ణు నారాయణ్ నంబూద్రి అనమాట. సో ఇతను రాసిన కొన్ని కవితలు చూడండి. ఉజనియేల్, రాప్ప కలుకల్, చారులత, భూమి గీతాంగల్, ప్రణదయ్ అనే కవితలు రాశాడనమాట. కవితా సంకలనాలు అతను రాసింది. ఉజనయేల్, రాప్ప కలుకల్, చారులత, నెక్స్ట్ భూమి గీతాంగల్, ప్రణయేద్. సో ఇవి ఇంపార్టెంట్ కాదు, ఏ కవులు రాశారు. రీసెంట్ గా సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ఒకతను చనిపోయాడు. ఈ కింది వాళ్ళు ఎవరు అని చెప్పేసి వరుసగా ఇస్తారు. ఒక పొలిటీషియన్ని, చనిపోయిన ఒక పొలిటీషియన్ని అలా ఇస్తారన్నమాట. ఇతని పేరు గుర్తించాలి. లేకపోతే ఈ క్రింది కవి ఏ రాష్ట్రానికి చెందినవాడు అని చెప్పి ఇస్తారనమాట. అట్లా బిట్స్ వస్తాయి అనమాట. వాళ్ళు రాసిన కవితలు ఎప్పటికి రావు. అంజలి భరద్వాజ్ కు అమెరికా ప్రవేశపెట్టిన యాంటీ కరప్షన్ అవార్డు వచ్చిందనమాట. సో ఈ అంజలి భరద్వాజ్ ఎవరు? సమాచార హక్కు చట్టం కార్యకర్త అనమాట. అంటే సమాచార హక్కు చట్టం అంటే ఏంది? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో ఏ ఆర్టికల్ ప్రకారం, ఏ సెక్షన్ ప్రకారం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి? సెక్షన్ 6(1) ప్రకారం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎన్ని రోజుల్లో ఇవ్వాలి? 30 రోజుల్లో ఇవ్వాలి. అప్లికెంట్ అప్లై చేసిన 30 రోజుల్లో ఇవ్వాలి. 30 రోజులు.
ఒకవేళ అది ఆర్టికల్ 21 అంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీకి సంబంధిస్తే ఎన్ని రోజుల్లో ఇవ్వాలి? 2 డేస్‌లో ఇవ్వాలి. అంటే 48 గంటల్లో ఇవ్వాలి. ఆర్టికల్ 21కి సంబంధించినది అయితే. ఇవన్నీ పాలిటీ కిందకొస్తాయి. పాలిటీ డిస్కస్ చేసేటప్పుడు మనం చదువుకుందాం ఒకసారి. ఈమె స్టార్ట్ చేసిందేంది? ఈమె స్టార్ట్ చేసిన సివిల్ సొసైటీ పేరు ఢిల్లీకి చెందిన ఆమె. సివిల్ సొసైటీ పేరు ద సతార్క్ నగ్రిక్ సంగతన్. సతార్క్ నగ్రిక్ సంగతన్ అనే సివిల్ సొసైటీ స్టార్ట్ చేశారు. సివిల్ సొసైటీ అంటే జస్ట్ టైప్ ఆఫ్ ఎన్జిఓ అంతే. ఎన్జిఓ ఇలా ఉంటే సివిల్ సొసైటీ ఇలా ఉంటది. అంటే సివిల్ సొసైటీ ఇస్ మోర్ దాన్ ఎన్జిఓ. ఈ సివిల్ సొసైటీలో ఒక్కరైనా ఇప్పుడు సివిల్ సొసైటీలో ఎన్జిఓస్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, క్లబ్స్, లేకపోతే ఈ ఈ రామకృష్ణ పరమహంస మిషన్ అట్లాంటి అన్ని సివిల్ సొసైటీకి అంటే సివిల్ సొసైటీ కిందకి వస్తాయి అన్నమాట. సివిల్ సొసైటీ అంటే ఏం లేదు. సివిల్ సొసైటీ అంటే కొంతమంది జనాలు కొన్ని సొసైటీ కోసం కొంత చేస్తే అది సివిల్ సొసైటీ. పెద్దగా దానికి మీనింగ్ అంటూ ఏం లేదు. సో ఈ సమాచార హక్కు చట్టం కింద చేసినందుకు అంజలి భరద్వాజ్ కు అవినీతి నిరోధక ఛాంపియన్స్ అవార్డు వచ్చింది. అవినీతి నిరోధక ఛాంపియన్స్ అవార్డు ఈమె అంజలి భరద్వాజ్. రైట్, నెక్స్ట్ పాయింట్. మణిపూర్ సీఎం పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ను స్టార్ట్ చేశాడు. ప్రధానమంత్రి ఎఫ్ఎంఈ అంటే ఏంది? ఎఫ్ఎంఈ అంటే ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్. ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్. ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటి? మనం జామ్స్ తయారు చేయడం, లేకపోతే బటర్ తయారు చేయడం, లేకపోతే మిల్క్ ని ప్రాసెస్ చేసి అమ్మడము, ఇలాంటివన్నీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనమాట. బ్రెడ్ తయారు చేయడం అంటే రా మెటీరియల్ తీసేసుకొని ఫుడ్ అనేది ప్రాసెస్ చేసి తయారు చేసే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనమాట. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కోసం సపరేట్ ప్రోగ్రామ్ వచ్చేసి పిఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో దీని ప్రకారం సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, రైతులు, ఉత్పత్తిదారులు, ఉత్పత్తి సంస్థలు వాళ్ళందరికీ సాంకేతిక సహాయం కానీ వ్యాపార సహాయం కానీ అందిస్తారు. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కి, రైతులు అమ్మాలి కదా ఫుడ్ కి సంబంధించిన ఐటమ్స్, వాళ్ళకి అందరికీ ఒక లింకప్ చేసి చేంజ్ చేసేసి వాళ్ళందరికీ ఫెసిలిటీస్ కల్పిస్తారన్నమాట. ఇది పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం. అది మణిపూర్ లో స్టార్ట్ అయింది అనమాట. సో ఇది వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అనే విధానంలో డివైడ్ అనే ఇది కూడా ఒక ప్రోగ్రామ్ అనమాట. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ప్రోగ్రామ్ కిందకి వస్తుందంటే అంటే ఏదో ఒక డిస్ట్రిక్ట్ లో ఏదో ఒక ప్రొడక్ట్ ఫేమస్ ఉంటుంది. ఆ ప్రొడక్ట్ ఫేమస్ అయిన దాన్ని పెంచాలన్నమాట, బాగా ఉత్పత్తి చేయాలి. ఇప్పుడు సపోజ్ కొండపల్లి తీసుకుందాం, కృష్ణా డిస్ట్రిక్ట్ కొండపల్లి దేనికి ఫేమస్? కొయ్య బొమ్మలకి ఫేమస్ అనమాట. అట్లా ఒక డిస్ట్రిక్ట్ లో ఒక ప్రొడక్ట్ అనేది, మచిలీపట్నం తీసుకుందాం, మచిలీపట్నం దేనికి ఫేమస్? కలంకారీ దుస్తులకు ఫేమస్ అనమాట. సో ఆ డిస్ట్రిక్ట్ లో ఏది ఉంటుందో దాన్ని ప్రొడక్ట్ ని మనం ఫోర్స్ఫుల్ గా కాదు, ఆ ప్రొడక్టివిటీ తీసుకోవడానికి అచీవ్ చేయాలన్నమాట. దాంతో భాగంగా వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అంటే స్కీమ్ వచ్చింది. దాంట్లో భాగంగా స్టార్ట్ చేశారనమాట. సో ప్రోగ్రామ్ ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ కాదు. పిఎంఎఫ్ఎంఈ దేనికి సంబంధించింది? ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కి సంబంధించింది. ఎక్కడ స్టార్ట్ చేశారు? మణిపూర్ లో స్టార్ట్ చేశారు. అంతే, ఆ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. నీతి ఆయోగ్ వలస కార్మికులు అంటే మైగ్రెంట్ లేబర్ మీద ఒక పాలసీ రూపొందించింది అనమాట, డ్రాఫ్ట్ పాలసీ రూపొందించింది. ఎందుకని నీతి ఆయోగ్ ఇప్పుడే మైగ్రెంట్ లేబర్ మీద డ్రాఫ్ట్ నియమించింది అంటే COVID-19 లో లాక్డౌన్ విధించారు. ఈ లాక్డౌన్ విధించడం వల్ల ఫస్ట్ సఫర్ అయింది మైగ్రెంట్ లేబర్. అంటే వాళ్ళు ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళలేక, లేకపోతే ఒకే చోట స్ట్రక్ అయిపోయి ఫుడ్ లేక నానా యాతలు పడ్డారనమాట. కొంతమంది అయితే 400 కిలోమీటర్స్ ఒక తండ్రి ఒక కూతుర్ని సైకిల్ మీద తీసుకెళ్ళిన ఘటన కూడా ఉన్నాయన్నమాట. ఇంకోటి మహారాష్ట్రలో మైగ్రెంట్ లేబరు
రైల్వే ట్రాక్ మీద పడుకొని బై మిస్టేక్ రైలు పోవడం వల్ల 10 మంది చచ్చిపోయిన ఘటనలు కూడా ఉన్నాయన్నమాట. ఇంత క్రైసిస్ వచ్చినప్పుడు మైగ్రెంట్ లేబర్ ఇష్యూ చాలా కఠినమైంది. అందుకని ఒక డ్రాఫ్ట్ పాలసీ, అంటే వాళ్ళకి ఏమేమి హక్కులు ఉండాలి, వాళ్ళకి ఎలా ఫండింగ్ ఇవ్వాలి, వాళ్ళని ఎలా కాపాడాలని ఒక డ్రాఫ్ట్ పాలసీ నీతి ఆయోగ్ అధికారులతో పౌర సమాజంలోని సభ్యుల వర్కింగ్ సబ్ గ్రూప్ తో కలిపి చర్చించి డిసైడ్ చేసింది అనమాట. ఒక డ్రాఫ్ట్ పాలసీని తయారు చేసింది. పౌర సమాజం అంటే ఇందా చెప్పాను కదా, సివిల్ సొసైటీ ఈజ్ నథింగ్ బట్ పౌర సమాజం. ఇండియా యుఎస్ఏ ఎగ్జిక్యూటివ్ స్టీరింగ్ గ్రూప్ మీట్ ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది. ఈ ఎగ్జిక్యూటివ్ స్టీరింగ్ గ్రూప్ మీట్ అనేది ప్రతి సంవత్సరం జరుగుద్ది, ప్రత్యామ్నాయంగా జరుగుద్ది. అంటే ఒకసారి యుఎస్ లో జరిగితే ఒకసారి ఇండియాలో జరుగుద్ది అనమాట. దీంట్లో ఏం చర్చిస్తారు? మిలిటరీ కోఆపరేషన్ రెండు దేశాల మధ్య ఎలా ఉండాలో చర్చిస్తారన్నమాట. సో ఆర్మీ టు ఆర్మీ ఎంగేజ్మెంట్ ఫోరం ఇది భారతదేశంలో యుఎస్ లో ప్రత్యామ్నాయంగా కలుస్తుంది అనమాట. ఆర్మీ సహకారం గురించి చర్చిస్తుంది. ఆర్మీ మెంబర్స్, యుఎస్ ఆర్మీ మెంబర్స్, ఇండియన్ ఆర్మీ మెంబర్స్ అందరూ కలిసి దిగిన ఫోటో. సో ఇట్స్ టైమ్ ఫర్ క్విక్ రివిజన్. కర్ణాటకలో అమ్మనిపొడి పువ్వులను ప్రాసెస్ చేయడానికి ఒక ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. పిఎం మోడీ తమిళనాడులో 12,400 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ప్రారంభించాడు. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ దానికి సంబంధించిన ప్రాజెక్టులు. డాక్టర్ దుర్లీ ఓ కోషి రన్వే టు స్కిల్ ఇండియా అనే బుక్ రాశాడు. దీంట్లో అతను సప్లై డ్రివెన్ స్కిల్స్ డెవలప్ చేయండి అని చెప్పాడు. సప్లై డ్రివెన్ స్కిల్స్ కాదు, డిమాండ్ డ్రివెన్ స్కిల్స్. అంటే డిమాండ్ని బట్టి స్కిల్స్ ప్రారంభించాలి. అంటే ప్రపంచంలో ఉన్న ఏ స్కిల్ కి డిమాండ్ ఉంటే ఆ స్కిల్ ఇవ్వాలన్నమాట. ఇష్టం వచ్చినట్టు సప్లై చేయకూడదు. అదొకటి. యూపీకి పిఎం కిసాన్ ని వేగంగా అమలు చేసినందుకు అవార్డు వచ్చింది. రీసెంట్ గా అనంతపురం డిస్ట్రిక్ట్ కూడా గోల్డెన్ అవార్డు వచ్చింది ఇదే విషయంలో, పిఎం కిసాన్ విషయంలో. జపాన్ మినిస్ట్రీ ఆఫ్ లోన్లీనెస్ ను స్టార్ట్ చేసింది అనమాట. ఒంటరిగా ఉండే వాళ్ళు ఎక్కువ మంది మాస్ సూసైడ్ చేసుకోవడానికి స్టార్ట్ చేసింది. ముంబై సముద్ర గర్భ సొరంగం స్టార్ట్ చేసింది భారతదేశంలో మొట్టమొదటి. ఎక్కడి నుంచి? మెరైన్ డ్రైవ్ పార్క్ నుంచి వర్లీ, బాంద్రా వర్లీ సీ లింక్ వరకు 2.07 కిలోమీటర్స్ అనమాట. గ్లోబల్ బయో ఇండియా యొక్క సెకండ్ ఎడిషన్ డిజిటల్ గా స్టార్ట్ అవుతుంది. అంటే అందరూ ఆన్లైన్ లో మాట్లాడుకుంటారన్నమాట. ఎవరెవరు? బిరాక్ ఒకటి, సిఐ ఒకటి, ఎబెల్ ఒకటి. ఆ మూడు చదవండి ఫుల్ ఫామ్స్. ఆ మూడు స్టార్ట్ చేసాయి అనమాట, స్టార్ట్ చేస్తున్నాయి. గుల్మార్గ్ లో 2వ ఎడిషన్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ స్టార్ట్ చేశారు. గుల్మార్గ్ అనే ఎక్కడ ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. గుల్మార్గ్ అనే జమ్మూ అండ్ కాశ్మీర్. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ మరియు వింటర్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ తో కన్ఫ్యూజ్ కాకండి. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్ కర్ణాటకలో స్టార్ట్ అయ్యాయి. ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించారు. ఎందుకంటే అక్కడ సీఎం నారాయణ స్వామి తన రెసిగ్నేషన్ ని గవర్నర్ కి, ఎవరు గవర్నర్? తమిళసై సుందరరాజన్ కి అప్పగించాడు 2 days బ్యాక్. కవి విష్ణు నారాయణ్ నంబృద్రి కన్ను మూశారు. ఇతను ఎవరు? కేరళకి సంబంధించిన గొప్ప కవి, సాహిత్య అకాడమీ విన్నర్ అనమాట. అంజలి భరద్వాజ్, ఈమె ఎవరు? ఈమె ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్ అనమాట. ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్ట్ అనమాట. ఆమెకి యుఎస్ యాంటీ కరప్షన్ అవార్డు వచ్చింది. మణిపూర్ సీఎం పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ని ప్రారంభించారనమాట. పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ దేనికి సంబంధించింది? ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి సంబంధించింది. వలస కార్మికులపై నీతి ఆయోగ్ డ్రాఫ్ట్ పాలసీ ఒకటి రూపొందించింది. నీతి ఆయోగ్ డ్రాఫ్ట్ పాలసీ ఎప్పుడు ఫామ్ అయింది? నీతి ఆయోగ్ 2015లో ఫామ్ అయింది. ఇండియా యుఎస్ఏ ఎగ్జిక్యూటివ్ స్టీరింగ్ గ్రూప్ మీట్ ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. దీని మెయిన్ ఏమైంది? ఆర్మీ కోఆపరేషన్ దీని మెయిన్ ఏం. సో ఈరోజు కవే కరెంట్ అఫైర్స్. కీప్ వాచింగ్, ప్లీజ్ కీప్ సబ్స్క్రైబ్ కండి. సబ్స్క్రైబ్ అయితేనే వీ కెన్ డూ బెటర్ వీడియోస్ అండ్ బెస్ట్ వీడియోస్. కరెంట్ అఫైర్స్ ఇంతకంటే మ్యాక్సిమం ఎక్కడ కవర్ కావు. నేను మ్యాక్సిమం చాలా వెబ్సైట్ల నుంచి తీసుకొని ట్రై చేస్తున్నాను చెప్పడానికి.
అది కాక మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ రిపీటెడ్గా చెప్తుంటాను కాబట్టి మీకు ఈజీగా ఈ వెబ్సైట్ ఈ వీడియోస్ ఫాలో అయితే కరెంట్ అఫైర్స్ సాల్వ్ చేయగలరు ఏ బిట్ వచ్చినా కానీ. ఇంకా బిట్లో ఇంకా కవర్ కానివి నేను లాస్ట్లో మిస్లేనియస్ కింద కవర్ చేసి మొత్తం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ లాట్, కీప్ ఫాలోయింగ్, బై బై.